మీరు చూసారా? పీడిఎఫ్ చూసారా? ఎస్ సార్, చూసాను సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అర్థమైంది సార్, చదివితే. చదివితే అర్థమైందా? చదవాలా? అదే అర్థమైంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అమ్మా. ఇంటిగ్రేటర్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉండాలమ్మా? సార్ 1/s. మీరు ఎలా జడ్జి చేస్తారు? హౌ డు యూ డిఫైన్ సమ్వన్ సేస్ ఇది 1/s అని చెప్పి? సో మీరు ఎలా చెప్తారు ఇది ఇంటిగ్రేటర్ అని చెప్పి? పునీత్ ఇంతనా? y ఆఫ్ s ఏమవుతుంది? 1/s టైమ్స్ h ఆఫ్ s, అదే కదమ్మా, x ఆఫ్ s. సో దీని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఎంత వస్తుంది? అర్థమైంది? ఇంటిగ్రల్ ఫార్మ్. టైం డొమైన్ లో ఇంటిగ్రల్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఏంది? 1/s సార్. 1/s. మళ్ళీ 1/s ఏ చూపించండి కూడా. సార్ లో పాస్ ఫిల్టర్. ఓకే. ఫర్దర్ మోర్ వీరబాబు మచ్ ఆఫ్ గురించి వెళ్తున్నాం, బట్ వెళ్తున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రేటర్, ఐడియల్ ఇంటిగ్రేటర్. తేజ, ఎస్ సార్. ఆప్ యాంప్ ఉంటుంది కదా, ఐడియల్ ఉంటుంది కదా, ఆప్ యాంప్. ఐడియల్ ఏ ఆఫీస్ ఉంది కదా దానికి, అది కూడా ఇంటిగ్రేటరే కదా. ఐడియల్ ఆప్ యాంప్ కూడా ఇంటిగ్రేటరే. ఒమేగా యు ఎంత? ఇన్ఫినిటీ ఉండాలి సార్. ఇన్ఫినిటీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఒకసారి? ఇది ఒమేగా యు ఐడియల్ లో ఇది ఇన్ఫినిటీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు మోడల్స్ అప్లై చేయి దీనికి. ఇంతేనా? ఒమేగా యు ఎంత? ఇన్ఫినిటీ. నువ్వు ఏ ఫ్రీక్వెన్సీని అప్లై చేయి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0, 1K, 2K, ఎంత? 10K, 1 మెగా. వాట్ ఆర్ ఆల్ ఫ్రీక్వెన్సీస్? గెయిన్ ఎంతమ్మా? సార్ ఇన్ఫినిటీ సార్. ఇన్ఫినిటీ. సో ఈ అన్ని ఫ్రీక్వెన్సీస్ కి ఐడియల్ ఆప్ యాంప్ ఏమవుతుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో పెడితే? వీరబాబు ఏమవుతుంది? వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ వాట్ వీరబాబు? దేనికి? లూప్ గెయిన్ ఇన్ఫినిట్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఏ ఫ్రీక్వెన్సీ అయినా అంతేనా కదా? ఆ కెపాసిటీ ఉంది, ఐడియల్ ఆప్ యాంప్ ఉంది. అంటే ఐడియల్ ఆప్ యాంప్ లో ఒమేగా యు ఏంది? యూనిటీ ఫ్రీక్వెన్సీ ఇన్ఫినిటీ. మేము నిన్న ఏం చూపించాము వీరబాబు? ఏ ఆఫ్ ఎస్ ఎంత చూపించాం? 2p⁻6/s అన్నాను. అంతేనా వీరబాబు? అంటే అర్థమైంది వీరబాబు? దీని యూనిటీ కానీ ఫ్రీక్వెన్సీ 1 మెగా. ఎంత వీరబాబు? ఇది 0 dB కదా, ఇది 1 MHz -20 dB per decade. అంతేనా వీరబాబు? చూడు నెక్స్ట్ ఏమంటున్నాను, ఈ ఒమేగా ఇదే కదా ఒమేగా యు అంటే? అదే సార్. ఒమేగా యు ఇన్ఫినిట్ అంటే నువ్వు ఆలోచించు, అంటే ఇది ఎక్కడ వస్తుంది? ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. ఆ గెయిన్ ఇన్ఫినిటీ, అది ఎక్కడికో వెళ్తా ఉంది, అది అంతేనా కదా? అదే సార్, అది కట్ చేయదు సార్, అసలు కట్ చేయదు ఎక్కడ. బట్ ప్రాక్టికల్ ఏది ఉంటుందా వీరబాబు? ఉండదు సార్, అది స్ట్రైట్ ఐడియల్ కదా అది. అర్థమైందా ఇది అందరికి? తర్వాత ఏం చేసాం మేము? ఒమేగా యు/s ఇలా అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది ఫైనైట్ అనుకున్నాను ఒమేగా యు.
DC ఎంతమ్మా ఇది? ఇన్ఫైనైట్. అంతేనా? పునీత్ ఇక్కడ DC ఎంతమ్మా? DC గెయిన్ ఎంత పునీత్? ఇన్ఫినిట్ సార్. ఇన్ఫినిట్. ఒకవేళ ఈ ఆప్ యాంప్ ని తీసుకెళ్ళి పునీత్ నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే డీసీకి ఏమవుతుంది? వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్. వెరీ గుడ్. అదర్ దాన్ డీసీ పునీత్, అదర్ దాన్ డీసీ అప్లై చేస్తే సమ్ ఏసీ సిగ్నల్ 1 kHz సిగ్నల్ అప్లై చేశాను అనుకో, అంటే ఆ ఆప్ యాంప్ తీసుకెళ్ళి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో పెడితే యూ డోంట్ గెట్ వాట్, యూ కాంట్ అప్లై వర్చువల్ షార్ట్. ఓకే. సో ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా యూ, మోడ్ ఆఫ్ ఏ ఆఫ్ ఎస్ ఎంత పునీత్? 1 అవుతుంది, ఒమేగా యూ బై ఒమేగా యూ. సో దీన్నే ఏమంటారు? ఎఫ్యూని పునీత్ యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆప్ యాంప్ ఇన్ ఓపెన్ లూప్. అంతేనా కదా? ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. ఓపెన్ లూప్ సార్. ఓకే. ఇది ఐడియల్. దీనికి మోడల్ కూడా ఎలా చూపించానమ్మా? ఇది ఒక కరెంట్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్, పంపింగ్ ఇన్ వాట్ సి. నిన్న ఒకటి క్వశ్చన్ అడిగానా మీకు? నాకు ఇంటర్వ్యూలో ఒకసారి అడిగారు, హౌ డు యూ ఇంటిగ్రేటర్ అని చెప్పాను అని చెప్పి. సింపుల్ ఎలా రియలైజ్ చేస్తాం? ఒక కరెంట్ సోర్స్ తీసుకుని ఆ కరెంట్ ని కెపాసిటర్ లో పంప్ చేస్తాం, అంతేనా కదా? ఇఫ్ ఐ పంప్ దట్ కరెంట్ ఇన్ కెపాసిటర్ ఐ విల్ గెట్ వాట్? 1/c ఇంటిగ్రల్ IDT, అంతేనా కదా? Yes sir. సో ఫైనల్లీ ఐ గాట్ దిస్. సో ఇలా చేస్తే ఇలా వచ్చింది. ఇది ఒమేగా యూ బై ఒమేగా యూ ఈజ్ ఈక్వల్ టు GM టైమ్స్ C. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చెప్పాను రమణబాబు. ఆ ప్రాబ్లం ఏంది? నా ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్ వర్చువల్ షార్ట్ అప్లై చేస్తాడా లేదా అని చెప్పి. డీసీకి అయితే వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంతేనా ఇక్కడ? సార్. ఓకే. అదే ఏసీకి అయితే రమణబాబు వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది సార్. అంటే అక్కడ ఏ అనేది ఇన్ఫైనైట్ రావట్లేదు సార్, సో ఫైనైట్ వాల్యూ వస్తుంది. అది స్టూడెంట్కి ఐడియా ఉంటే చాలు, ఓకేనా? ఓకే. సో ఇక్కడ అదే రాశాను. ఐడియల్ ఆప్ యాంప్ అయితే వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ సిన్స్ ఇక్కడ ఏందమ్మా V నాట్ T ఈజ్ ఈక్వల్ టు VM sin ఒమేగా నాట్ T. ఇక్కడ ఏంది? వర్చువల్ షార్ట్ ఎగ్జిస్ట్ సిన్స్ ఒమేగా యూ ఆఫ్ ఐడియల్ ఆప్ యాంప్ ఇస్ వాట్ ఇస్ ఇట్? ఇన్ఫైనైట్ సార్. ఇన్ఫైనైట్. ఈరోజు నిన్న పునీత్ అది అసైన్మెంట్ 2 ఇక్కడ రాస్తున్నాను పునీత్ నేను, బట్ ఇక్కడ కొద్దిగా మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చే లోపలే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ రాలేకపోయాను ల్యాబ్కి. సో ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ బీటా N బీటా P ఉన్నాయి కదా పునీత్, ఇవి అసైన్మెంట్ 2లో. ఇవన్నీ రైట్ చాలా చేశాను. ఇంకా కొన్ని ఉంది, హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉంది పునీత్. టుడే ఐ విల్ ఫినిష్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అది కూడా ఇచ్చాను అనుకుంటాను. ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది ఇస్తాను. పునీత్ నేను ప్లాన్ చేద్దాం అనుకుంటాను. ఈస్ దెర్ ఎనీ నీడ్ టు టేక్ క్లాసెస్ ఫర్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్? నో నీడ్ సార్. సో ఈజ్ ఇట్ ద వాయిస్ ఆఫ్ ద ఎంటైర్ బ్యాచ్ 1? Take just 2 classes sir for revising all topics. So others please respond in the comment box. Others please respond in the comment box. Do I need the class or shall I give the assignment that will be enough? అంటే కావ్య ఏంది ఎస్ సార్ మీన్స్ వాట్? అంటే 2 క్లాసెస్ అలా రివిజన్ అని చెప్పండి సార్, ఫాస్ట్గా చెప్పంటారా? ఒక కావ్యకి, మిగతా వాళ్ళకి అవసరం లేదనుకుంటా అయితే. అట్లీస్ట్ 2 క్లాసెస్. ఓకే. Take revision class sir, fine. See at least 2 classes. Okay. Today I have started this actually.
సార్ ఒకసారి చూడండి నేను ఏం చెప్పాను తేజకి ఈరోజు. తేజ నేను ఒక AF తీసుకున్నాను, ఒక సింగిల్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. అంటే ఏం తీసుకున్నాను తేజ, జస్ట్ ఒక ఆప్ యాంప్ తీసుకున్నాను. దాని Yes, యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే, ఇది AF ఏంటంటే తేజ ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే కదా తేజ ఇది. ఎస్ సార్. అది ఒమేగా యూ బై ఎస్ తేజ. దాని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డ్రా చేశాను చూడండి, ఇలా రెడ్తో, రెడ్ 1. ఓకేనా తేజ? Yes, sir. ఒమేగా యూ ఏందమ్మా, 0 dB ఫ్రీక్వెన్సీ ఆర్ యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ. Frequency. ఓకేనా తేజ? Such Okay. amplifier I have kept in what? Negative feedback. Negative feedback. Such an open loop amplifier I have kept in negative feedback. What is the beta? Sir, Vn times Vn by V out, sir. Beta equal to Vn by V out. V out. So Vn by V out equal to beta. Fine. So ఏమవుతుందమ్మా, R1 by R1 plus R2 అంతేనా బీటా? Yes, sir. ఫైన్. తేజ నెక్స్ట్ V out of S by V in of S ఎలా వస్తుందంటే తేజ, ఇది V out of S is equal to A of S times VP minus Vn అప్లై చేస్తే ఇది వస్తుంది మీకు. ఓకేనా తేజ? ఇది ఎలా వచ్చింది తేజ? అదే సార్. సార్ ఇది V ఎలా out is equals to S times Vp minus Vn ఫార్ములా నుంచి సార్. V out of S ఇక్కడ రాస్తాను చూడండి సింపుల్ గా. V out of S is equal to తేజ A of S times V in of Vp S minus Vn of S అంతేనా తేజ ఇది? Yes, sir. Yes, sir. సో దీని నుంచి రీఅరేంజ్ చేసి అంటే ఏందమ్మా చెప్తారా, వాట్ ఇస్ ఇట్? సార్ ఏం లేదు సార్, అది G by 1 plus GH ఫామ్ లో ఉందని చెప్తున్నాను సార్. ఓకే అంతేనమ్మా. అంటే G. బట్ Vn of S ఏమవుతుంది తేజ ఇక్కడ? బీటా టైమ్స్ V out of S అవుతుంది, అంతేనమ్మా? Yes, sir. సో నేను ఇలా రాసుకున్నానమ్మా ఇది. సో రీఅరేంజ్ చేస్తే ఇప్పుడు V out of S by V in of S ఇది క్లోజ్ లూప్ గెయినే కదా ఇది, ఆర్ క్లోజ్ లూప్ Yes, sir. ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో A of S డివైడ్ బై 1 plus A of S times బీటా అంతేనమ్మా? Beta. Yes, sir. నేను చూడండి ఏం చేశాను ఇక్కడ, A of S times beta కామన్ తీసారు సార్. కామన్ తీసేసాను నేను. ఇక్కడ ఎంత వచ్చింది ఇది? 1 by బీటా. ఈ బీటా ఉంది కదా, A of S క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? 1 by బీటా అని Beta. పైకి 1 by beta. తీసుకెళ్ళాను, Numerator. పైకి తీసుకెళ్ళానమ్మా అయితే. అంతేనా తేజ ఇది? చెప్పండి మీరే. Yes, sir. సో బీటా Yes, అంటే తెలుసు మాకు, R1 by R1 plus R2. 1 by బీటా ఏమవుతుంది తేజ? Sir, 1 plus R2 by R2 by R1. ఫైన్. సో 1 by బీటాని న్యూమరేటర్లో 1 plus R2 by R1 గా ఐ హ్యావ్ రిటన్ ఇట్, డివైడ్ బై 1 plus A of 1 by బీటా ఉంది. ఈ 1 by బీటా ఇక్కడ ఐ హ్యావ్ రిటన్ యాజ్ 1 by బీటా యాజ్ 1 plus R2 by R1. A of S is omega u by S, అది ఇన్వర్స్ ఉంది కాబట్టి S by omega u. So Yes, sir. I have rearranged this as 1 plus R2 by R1 divided by 1 plus S by omega u. ఇది ఏ ఫామ్ లో ఉంది తేజ? ఇది ఈ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సార్ సార్ 1 plus R2 by R1 అంటే నార్మల్ గా ఇది తీసుకున్న ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేయకుండా నార్మల్ గెయిన్ సార్. ఆలోచించు, ఇదేంటంటే విత్ ఫీడ్బ్యాక్. ఇది A0 F డివైడ్ బై 1 plus S by omega HF. ఇది ఏ ఫార్మాట్? ఇది లో పాస్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ కదా ఇది. Yes, sir.
ఇది విత్ క్లోజ్ లూప్ గెయిన్ అంటే ఏంది? విత్ ఫీడ్బ్యాకే కదా? ఎస్ సార్. ఆర్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్, అంతేనా కదమ్మా? ఎస్ సార్, అంతే సార్. సో ఇది లో పాస్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు చూడు, డీసీ గెయిన్ ఏంది తేజ దీంట్లో? A0 of A0 of. సార్ 1+, అదే సార్ A0 1+R2 by 1 R1. ప్లస్ R2 బై R1. డీసీ గెయిన్ అని అడిగితే సింపుల్ ఏం చేస్తాం? ఎస్ 0 చేస్తాం, అంతేనా? ఒమేగా 0 పెడతాం. ఎస్ సార్. ఓకే తేజ, చలో ఇది డీసీ గెయిన్. బ్యాండ్ విడ్త్ ఎంత తేజ? ఒమేగా యూ బై 1 ప్లస్ 1+R2 by R1. R1. ఇది ఎక్స్ప్రెషన్స్ లాగా ఇలా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏదైనా సమ్ వాల్యూస్ తీసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందమ్మా. ఓకే, దీనే ఒమేగా హెచ్ఎఫ్ అన్నాను. ఎందుకు ఎఫ్ వాడుతున్నాను ఇక్కడ? సఫిక్స్ ఎందుకు ఎఫ్ వాడుతున్నాను? ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి సార్. ఇది ఫీడ్బ్యాక్ గెయిన్ కదా, ఇది విత్ ఫీడ్బ్యాక్ కదా, ఇది అంతేనా కదా? ఎస్ సార్. ఎస్ సో సార్. డీసీ గెయిన్ ఎంత? 1 ప్లస్ R2 బై R1. ఇక్కడ చూడండి, ఈ ఓపెన్ లూప్ రెడ్ దానిపైన బ్లూ 1 చూపిస్తున్నాను చూడండి. గెయిన్ ఎంత అమ్మా? డీసీ గెయిన్ ఇక్కడ 1 బై బీటా కదా. 1 ప్లస్ R2 బై R1 అంటే ఏంది? 1 బై బీటా, అంతేనా కదమ్మా? ఎస్ సార్, అంతే సార్. సో ఇది డీబీస్ లో రాశాను చూడండి, 1 బై బీటా 20 లాగ్ 1 బై బీటా బేస్ 10. ఎస్ సార్. 20 లాగ్ 1 బై బీటా బేస్ 10. ఒక సెకండ్ మా స్టూడెంట్ వచ్చి. ఎస్ సార్. ఇది డీసీ గెయిన్. ఎంత ఉందమ్మా? ఒమేగా యు టైమ్స్ ఇది బీటా. బీటా. బీటా అంత ఇక్కడ చూస్తే ఇది R1 బై R1 ప్లస్ R2 ఏగా. ఎస్ సార్. అర్థమైంది తయారు రాసింది ఇక్కడ? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, సో దిస్ ఇస్ ద వన్. చెప్పండి, బ్లూ 1 ఈజ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్. అంతేనా? ఎస్ సార్, అంతే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టరిస్టిక్స్ లో ఇది ఏ క్యారెక్టరిస్టిక్స్ నాకు కనపడుతుంది? రెడ్ 1 క్యారెక్టరిస్టిక్స్ చెప్తారా? ఏ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ రెడ్ 1? లో పాస్ ఫిల్టర్ సార్. లో పాస్. బ్లూ 1 క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్. సార్ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ ఏముంది? బ్లూ 1 ఏ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్? సార్ బ్లూ కూడా లో పాస్ ఫిల్టర్. డౌటా మాది? సారీ సార్. లేదు సార్, లో పాస్. లో పాస్ ఫిల్టర్. బ్యాండ్ బ్లూ 1 ఏంది? క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ కదా. బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది అప్పుడు? ఒమేగా హెచ్ఎఫ్ మైనస్ ఇది లో ఫ్రీక్వెన్సీ 0. బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది? అదే సార్. అదే అంటే ఏంది అమ్మా? ఒమేగా హెచ్ఎఫ్ అంటే ఒమేగా యూ టైమ్స్ బీటా సార్. అమ్మా ఒకసారి ఆలోచించండి. నేను ఇది ఫిల్టర్ అన్నానమ్మా. ఇది ఈ గెయిన్ 100 అన్నాను. డీసీ గెయిన్ ఎంత? డీసీ గెయిన్ ఎంతమ్మా? హలో హలో, వాట్ ఇస్ ద డీసీ గెయిన్? సార్ 20 లాగ్. 10 కదా, 100 కదా, ఇదే కదా డీసీ గెయిన్. ఎస్ సార్, అంటే బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది? 1K సార్. 1K. పునీత్, రే వీరబాబు అంతేనా? సార్ ఓకే ఫైన్. సో బ్యాండ్ విడ్త్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ ఏంది? ఒమేగా హెచ్ఎఫ్ ఎంతమ్మా అది?
ఒమేగా యూ టైమ్స్ బీటా. ఇది రాశాను నేను ఇక్కడ. ఇక్కడ రెండు కంపేర్ చేస్తున్నాను చూడు వీరబాబు. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏ ఆఫ్ ఎస్, దాని యొక్క డీసీ గెయిన్ ఇన్ఫినిటీ, యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఎంత వీరబాబు? ఒమేగా యూ. ఈ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ని వీరబాబు క్లోజ్ లూప్లో పెట్టాను వీరబాబు. నేను ఏం పెట్టాను? క్లోజ్ లూప్ లో పెట్టారు, అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్లో పెట్టాను. క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. ఇంకో రకంగా ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. యాంప్లిఫైర్ విత్ ఫీడ్బ్యాక్, క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ రాసుకున్నాం. చలో, డీసీ గెయిన్ ఏమవుతుంది దీనికి? 1 + R2 దీని డీసీ గెయిన్ ఎంతరా? 1 + R2/R1. బ్యాండ్ విడ్త్ ఏమైంది? ఒమేగా యూ బై, ఇప్పుడే చూసాంగా ఏమైంది? 1 + R2/R1. మళ్ళీ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్లో కూడా చూడు, గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్ మెజర్ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ? ఒమేగా యూ. ఒమేగా యూ. దేని ఒమేగా యూ ఇది? ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ యొక్క యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయిపోయింది. అంతేనా కదా? అంతేనా కదా? ఇది ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ యొక్క యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ అయితే ఎంతైతే ఉందో అదే ఏమైంది ఇక్కడ? గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్ ఆఫ్ వాట్ ఏమైంది? క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ అయింది. అందుకే వీరబాబు ఇక్కడ చూడు, బ్లూ వన్ కూడా ఈ డాట్ పైన తీసుకొచ్చాను నేను. అంటే అది -20 స్లోప్ సేమ్ స్లోప్తో. -1 ఏంది? ఒకసారి ఆలోచించమ్మా. ఇది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇది కూడా ఎంత ఉంది? ఒక పోల్ ఉంది, అంతేనా కదా? పోల్ ఎక్కడ ఉంది చెప్తావా? పోల్ ఎక్కడ ఉంది? -ఒమేగా హెచ్ఎఫ్ దగ్గర ఉంది పోల్. ఆ తర్వాత నుంచి -20 dB per decade ఫాల్. ఓపెన్ లూప్ ది అంతేనా? ఇక్కడ చూడు, ఓపెన్ లూప్ యూనిట్ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఒమేగా యూ. ఇంకోటి చూడు ఇక్కడ, ఈ క్లోజ్ లూప్ గెయిన్ ఏదైతే ఉందో వీరబాబు, దాని యొక్క యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను వీరబాబు. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాను? యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ. అంటే యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది క్లోజ్ లూప్ గెయిన్ 1 పెట్టాను. క్లోజ్ లూప్ గెయిన్ at what frequency the closed loop gain will become unity. ఓకేనా వీరబాబు? సో ఈ గెయిన్ని 1 పెట్టుకున్నాను నేను. మాడ్యులస్ అప్లై చేస్తే వీరబాబు ఇక్కడ ఏమవుతుంది? 1/β √1 + ఒమేగా యూ బీటా హోల్ స్క్వేర్. అంతేనా వీరబాబు? వీరబాబు ఒకసారి ఆలోచించు, ఈ ఒమేగా ఎప్పుడైతే ఒమేగా హెచ్ఎఫ్ ఉందో అక్కడ గెయిన్ ఎంత ఉందంటే క్లోజ్ లూప్ గెయిన్ 1/β ఉంది, అంతేనా కదా? సమ్ వాల్యూ, సమ్ గ్రేటర్ దాన్ 1 అది. ఈ గెయిన్ యూనిటీ రావాలంటే ఒమేగా దీనికంటే ఎక్కువ ఉండాలా లేదా? ఒమేగా హెచ్ఎఫ్ కంటే ఎక్కువ ఉండాలి సార్, డిక్రీజ్ అవ్వాలి. ఫార్ హై ఇది. సో నేను అందుకే ఏం చేశానంటే ఒక అప్రాక్సిమేషన్ తీసుకున్నాను చూడు ఇక్కడ, ఒమేగా యూ బీటా ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ఏమన్నాను వీరబాబు? 1 అన్నాను. సో ఈ ఫార్ గ్రేటర్ దాన్ 1 అయితే ఈ ఫ్యాక్టర్ 1, ఈ పక్కన ఉన్న 1ని నేను నెగ్లెక్ట్ చేయొచ్చు వీరబాబు. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే దెన్ you're going to get this. దెన్ ఒమేగా ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఒమేగా యూ ఎంత వచ్చింది? ఒమేగా ఎంత వచ్చింది? ఏ వాల్యూకి ఇది యూనిటీ గెయిన్ అయింది? సేమ్ దానికి, అంటే దానికే అయింది. సో ఆల్మోస్ట్ ఎస్. బట్ ఏ అప్రాక్సిమేషన్? ఈ అప్రాక్సిమేషన్ ఒమేగా యూ. ఇది అప్పుడు కూడా అలాగే చేశాను కదా సార్, అప్పుడు కూడా అలాగే చేశాను. ఎస్, సేమ్ థింగ్, సేమ్ ఇలానే చేశాను. సో అందుకే వీరబాబు రెడ్ 1 పైన నేను బ్లూది మ్యాచ్ చేశాను. రండి సార్,
రెడ్ బన్ పైన నేను ఏం చేశాను, బ్లూని ఏం చేశాను, ఎగ్జాక్ట్లీ ఇలా మ్యాప్ చేశాను ఆల్మోస్ట్ మ్యాచ్ అప్రాక్సిమేటెడ్ ఇది, అంతేనా కదా? ఇప్పుడు క్లోజ్డ్ లూప్ Yes, sir. గెయిన్, యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ, ఓపెన్ లూప్ గెయిన్, యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఏంది, ఒమేగా యూ అయింది కదా ఆల్మోస్ట్. ఎస్ సార్. అంటే ఏంది, గెయిన్ బ్యాండ్ విత్ ప్రోడక్ట్ ఏమైంది, డస్ నాట్ చేంజ్. అది కాన్స్టెంట్. వీరబాబు ఇక్కడ నెక్స్ట్ ఏం చేశాను ఒకసారి ఆలోచించు. వీరబాబు ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఇప్పుడు మీరు నాకు. ఒకసారి చదవండి ఈ క్వశ్చన్స్. ఒమేగా అంటే ఒమేగా యు 2/10⁶ అంటే ఒకసారి చదవండి అంత. ఒకసారి చదవండి అంత. ఎస్ పునీత్, యా హలో పునీత్, ఫస్ట్ క్వశ్చన్ ఏం Open loop amplifier. ఫైండ్ 1 మెగా Sir, 2.10. ఏం ఆన్సర్ ఏంది పునీత్? 1 mega, sir. 1 మెగా ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత? 1 మెగా, అంతేనా కదా? ఇస్ ఇట్ ట్రూ? Yes, sir. ఫస్ట్ దానికి ఎంత అంటే ఒమేగా యు, సారీ ఎఫ్యు, Few, sir. యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ లూప్. క్వశ్చన్ లోనే ఉంది అంతేనా అది? Yes, sir. ఎస్ సార్. ఎఫ్యు ఎంత? 1 మెగా హెర్ట్జ్. Megahertz. నెక్స్ట్, వెరీ గుడ్. అదేందది? ఒమేగా యు బై ఎస్, అంతేనా కదా ఇది? Yes, sir. నెక్స్ట్, డీసీ గెయిన్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్. 10 సార్. డీసీ గెయిన్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్, డీసీ గెయిన్ చెప్తారా ఇది ఎవరైనా? 1 plus R2/R1 sir 10 అయింది. డీసీ గెయిన్ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. డీసీ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను? వి అవుట్ ఆఫ్ ఎస్ బై వి ఇన్ ఆఫ్ ఎస్, ఇది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఏ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ ఏ ఆఫ్ ఎస్ టైమ్స్ బీటా. బీటా క్యాలిక్యులేట్ చేశాను. పునీత్ ఎంత బీటా ఇక్కడ? ఆర్ బై R plus 9 or sir. ఆర్ ప్లస్ 9 అంటే 1/10. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది, దీన్ని ఇలా రాసుకున్నాను నేను. పునీత్ ఈ ఫామ్ లో తెచ్చుకున్నాను. ఇది ఏ ఫిల్టర్ పునీత్? ఇది ఏ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్? లో పాస్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఇది. ఇదే కదా పునీత్ డీసీ గెయిన్? Yes, sir. 10, sir. 10 డీసీ గెయిన్. బ్యాండ్ విడ్త్ ఏంది పునీత్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్? 10.5 Omega U by Hedges. 10. 0.1 మెగా సార్. ఇదే కదా ఒమేగా హెచ్ఎఫ్. Yes, sir. సో ఒమేగా హెచ్ఎఫ్ ఇంత. అప్పుడు బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది? 10⁵ అంటే ఎంత? 100 కిలో సార్. 100 kilohertz. 100 కిలోహెర్ట్జ్. మేము 2 థింగ్స్ మాట్లాడాము పునీత్ ఇక్కడ. ఒకటేంది, డీసీ గెయిన్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ చూసాము. ఎంత పునీత్ అది? 10, sir. 10. బ్యాండ్ విడ్త్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ కూడా చూసాం. హౌ మచ్ ఇస్ ఇట్? 100 కిలో. గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్ ఆఫ్ జీబీడబ్ల్యూ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ చూస్తున్నాం. చెప్పు, 10⁶ సార్. జీబీడబ్ల్యూ ఏమవుతుంది?
10 times of 10 power 6, sir. kilohertz. GBW ఆఫ్ ఇది గెయిన్ ఎంతమ్మా 10 times వాట్ ఇస్ ఇట్ బ్యాండ్ విడ్త్ 10 power of 5. 100 కిలోహెర్ట్జ్ ఎంత 10 power 1 6 megahertz. అంటే ఎంత 1 మెగాహెర్ట్జ్ దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ FU. ఇస్ ఇట్ ట్రూ? Yes, sir. ఎస్ సార్. Yes, sir. రే ఫిఫ్త్ వన్ ఏంది ఇక్కడ యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ. లూప్ గెయిన్ చెప్పలేదు, ఇది నెక్స్ట్ టాపిక్. అది చెప్పిన తర్వాత ఇది అర్థం అవుద్ది ఏందని చెప్పి. తేజ సార్ ఈ రెడ్ గ్రాఫ్ బ్లూ గ్రాఫ్ చూసి మీకు ఏం కనిపిస్తుంది? అంటే మీరు మీ ఇమాజినేషన్ ఏంది, మీ థింకింగ్ ఏమనుకుంటున్నారు? సార్ రెడ్ గ్రాఫ్ వచ్చేసి ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ అప్పుడు సార్, అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో పెట్టినప్పుడు బ్లూ గ్రాఫ్ వచ్చింది సార్. అది ఓకే, అది తెలుసు. నీ ఇన్ఫరెన్స్ ఏంటి? అది తెలుసు కదా నాకు, బ్లూ అది ఉంది, రెడ్ అది ఇలా ఉందని చెప్పి. ఎస్ సార్. జాన్వి జీరో ఫ్రీక్వెన్సీ దగ్గర ఓపెన్ లూప్ గెయిన్ ఇన్ఫినిటీ, అందుకే దట్స్ ఓకే. జాన్వి అలా అనట్లా. ఇంకా మీరు ఇది ఏమనిపించింది? ఏం సిగ్నిఫికెన్స్ ఏముంది దీంట్లో? గెయిన్ దానిలో ఎక్కువ ఉన్న గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ మాత్రం ఈక్వల్ ఉంది. గెయిన్ ఎక్కువ ఉన్న గెయిన్ పాటు ఈక్వల్గా ఉంది. ఇంకా సార్ గెయిన్ స్టేబుల్ ఉందా? ఎవరు చెప్పాడు? రాకేష్ చెప్పురా. రాకేష్ మరి రిపీట్ చేయి. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్. రాకేష్ ఏం చెప్తున్నాడు చూడండి, ఆడి టర్మ్స్ ఏందంటే అది చెప్తున్నాడు. సార్ రెడ్ వన్ మీరు అబ్జర్వ్ చేయండి. రెడ్ వన్ ఈజ్ వాట్ ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ గెయిన్, అది విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ. ఇఫ్ ఐ వ్యారీ ద ఫ్రీక్వెన్సీ, గెయిన్ ఏమవుతా ఉంది ఇక్కడ? డ్రాప్ అవుతా పోతుంది రెడ్ వన్ ఓపెన్ లూప్లో. బట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ ఏం చేసింది? అది క్లోజ్ లూప్ గెయిన్ ఏమైందమ్మా? కాన్స్టెంట్ని పెట్టింది. ఇదే డీసెన్సిటైజేషన్ అంటారు అనమాట. అంటే ఓపెన్ లూప్ గెయిన్ తగ్గినా క్లోజ్ లూప్ గెయిన్ కాన్స్టెంట్ గా పెట్టడం. సెన్సిటైజ్ అంటే ఏంది? చిన్నదానికి చేంజ్ అయిపోవడం. డీసెన్సిటైజ్ అంటే అర్థం ఏందమ్మా? చేంజ్ అవడానికి ఏం చేయాలి? స్టాప్ చేయాలి. ఆపోజిట్ టు దట్. తేజ అర్థమైందా ఇది? ఎస్ సార్. జాన్వి అర్థమైందా? ఆమె క్లియర్? జాన్వి ఏమైనా చెప్పాలా దీంట్లో? ఎస్ సార్, క్లియర్ సార్. ఇదే కదా అంతకుముందు మాట్లాడింది కూడా మనం. అంటే గెయిన్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ తగ్గుతా ఉన్నా కూడా క్లోజ్ లూప్ గెయిన్ ఏంది వీరబాబు? ఇట్ ఈస్ రిమైనింగ్ వాట్? కాన్స్టెంట్. వీరబాబు ఎక్కడి దాకా క్లోజ్ లూప్ గెయిన్ కాన్స్టెంట్ గా పెట్టగలిగింది వీరబాబు? అంటే అది దాన్నే ఏమంటాం వీరబాబు? బ్యాండ్ విడ్త్ ఆఫ్ వాట్? కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఓకేలే, అది దాన్ని ఏమంటాము? బ్యాండ్ విడ్త్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. పునీత్ అర్థమైందా ఎక్కడి దాకా? అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాక్షన్ ఏ ఫ్రీక్వెన్సీ దాకా అయితే బాగా పనిచేసిందమ్మా? ఒమేగా హెచ్. వీరబాబు సార్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాక్షన్ ఎక్కడి దాకా అయితే బాగా పనిచేసింది? ఒమేగా యు టైమ్స్. అంటే ఏంది? టిల్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ వాట్? క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. ఎస్ సార్. అంతేనా కదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాక్షన్ బాగా పనిచేసిందంటే ఏం స్ట్రెంగ్త్ దేంట్లో? దాని స్ట్రెంగ్త్ అంటే ఆఫ్టర్ ఒమేగా హెచ్ఎఫ్, రైట్? ఫ్రీక్వెన్సీ ఒమేగా గ్రేటర్ దెన్ ఒమేగా హెచ్ఎఫ్,
ఫీడ్బ్యాక్ యాక్షన్ తగ్గిపోయింది కదా, అంటే క్లోజ్ లూప్ గెయిన్ ఇస్ నాట్ రిమైనింగ్ కాన్స్టెంట్, రైట్? అంతేనా కదా? పునీత్ ఆలోచించావా? ఇది ఫీడ్బ్యాక్ యాక్షన్ ఏంది? ఆఫ్టర్ ఒమేగా గ్రేటర్ దెన్ ఒమేగా హెచ్ఎఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అంతేనా కదా? ఇట్ ఫెయిల్స్. పునీత్, Yes, sir. Yes, sir. సో ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ దేనిపైన డిపెండ్ అవుతుంది పునీత్? బీటా అంటే పునీత్ పడుకున్నాడా? బీటా. పునీత్ పడుకున్నాడా? వీరబాబు, గెయిన్ ఇలా చేంజ్ అవుతా వెళ్ళిపోతుంది వీరబాబు, అంతేనా? ఎస్ సార్. ఇది ఓపెన్ లూప్ అన్నాం. ఎస్ సార్. క్లోజ్ లూప్ ఏంది వీరబాబు? గెయిన్ కాన్స్టెంట్. ఏ ఆఫ్ ఎస్ నువ్వు చేంజ్ అయినా కూడా నేను కాన్స్టెంట్ టిల్ వాట్ వీరబాబు? ఒమేగా హెచ్ఎఫ్. ఎఫ్హెచ్ఎఫ్ దాకా. ఇదే ఏమన్నాం? బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్, అది క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. క్లోజ్ లూప్. ఇది క్లోజ్ లూప్, ఇది హై. ఇదేంది? ఇది క్లోజ్ లూప్, అంతేనా? ఇది ఎక్కడ దాకా కాన్స్టెంట్ దాకా ఉంది వీరబాబు? టిల్ వాట్? ఎఫ్హెచ్ఎఫ్ 4 సార్. ఇప్పుడు ఇది ఫీడ్బ్యాక్ యాక్షన్ అంటే ఈ ఫీడ్బ్యాక్ యాక్షన్ స్ట్రాంగ్ ఎక్కడ ఉంది? ఏ రీజన్ లో ఉంది? బ్యాండ్. ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ ఇక్కడ ఎక్కువ ఉందా, ఇక్కడ ఎక్కువ ఉందా? స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది? అంటే లెస్ దెన్ ఒమేగా ఎఫ్హెచ్. ఇక్కడ స్ట్రెంగ్త్ ఏంది? మోర్. స్ట్రెంగ్త్ ఇక్కడ స్ట్రెంగ్త్ మోర్. ఇక్కడ స్ట్రెంగ్త్ ఏందమ్మా? ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్, అంతేనారా పునీత్? లెఫ్ట్. ఓకే, సో ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ ఏమైపోయింది వీరబాబు ఇక్కడ? ఆఫ్టర్ ఎఫ్ గ్రేటర్ దాన్ ఎఫ్హెచ్. ఇది ఎవరైనా చెప్తారా? ఇది ఎఫ్ లెస్ దాన్ ఎఫ్హెచ్ఎఫ్ ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ ఏందమ్మా? జాన్వి? ఎక్కువ ఉంది. మోర్. వెరీ గుడ్. ఎక్కువ ఉంది సాయి సార్. ఎఫ్ గ్రేటర్ దాన్ ఎఫ్హెచ్ జాన్వి ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ ఏంది? లెస్. ఇది ఏందని చూద్దాం. ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ దేని బట్టి డిపెండ్ అవుతుంది? ఎవరు గుర్తుపెట్టారా? ఎవరైనా గుర్తుందారా? ఫీడ్బ్యాక్ యొక్క స్ట్రెంగ్త్ దేనిపైన డిపెండ్ అవుతుంది? Gain, sir. ఏదమ్మా వీరబాబు? Loop gain, sir. లూప్ గెయిన్స్. లూప్ గెయిన్ పైన డిపెండ్ అవుతుంది. ఫీడ్బ్యాక్ యొక్క స్ట్రెంగ్త్ లూప్ గెయిన్ పైన డిపెండ్. ఇప్పుడు చూడండి లూప్ గెయిన్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ నేను లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాను. వీరబాబు ఇక్కడ కూడా చూడు, లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ వీరబాబు, ఓకేనా? ఇది యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్యూ, ఓకేనా వీరబాబు? ఓకే సార్. తేజ, ఓకే. వీరబాబు ఈ గెయిన్ ఎంత వచ్చింది మనకు? డీసీ గెయిన్ ఎంత వచ్చిందమ్మా? 10 సార్. డీబీస్లో ఎంత? 20 log 20. గెయిన్ 10 ఇన్ డీబీస్. 20 log 10 base 10 అంటే 20 dB. ఇది 20 dB రాశాను వీరబాబు ఇక్కడ. దిస్ నథింగ్ బట్ వాట్? డీసీ గెయిన్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. బ్లూ అనేది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. బ్యాండ్ విడ్త్ ఎంత? 100 kHz. ఇక్కడ రాశాను చూడు. సో ఫీడ్బ్యాక్ యొక్క స్ట్రెంగ్త్ చెప్తావా వీరబాబు? ఎక్కడ దాకా ఉంది స్ట్రాంగ్? ఆఫ్టర్ 100 kHz. ఆఫ్టర్ 100 kHz ఎలా? ఏ బేస్ పైన చెప్పావు నువ్వు? ఏ బేస్ పైన చెప్పావు నువ్వు? అంటే గ్రాఫ్ ని చూసి ఎలా?
అంటే ఇప్పుడు ఒక 10 డికేడ్ ఇప్పుడు 1 మెగాహెచ్ వెళ్ళేసరికి 1 అయిపోతుంది సార్, అది 0 అయిపోద్ది, అంటే 0 dB అయిపోద్ది సార్. అంటే థింగ్ ఏంటంటే టిల్ ఫర్ ఎఫ్ లెస్ దాన్ 100 కిలో హెడ్స్ యువర్ గెయిన్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్ టిల్ వాట్ 10, అంతేనా కదా? ఎస్ సార్. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది వీరబాబు? గెయిన్ ఏమవుతుంది? క్లోజ్ లూప్ గెయిన్ డ్రాప్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఫీడ్బ్యాక్ యాక్షన్ నడవట్, అంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫైన్. తేజ, ఎస్ సార్. తేజ మీకు ఇది గుర్తుండాలి, జిఎఫ్ ఇస్ ఈక్వల్ టు జీ బై 1 ప్లస్ జిహెచ్ రాసాం కదా తేజ. ఎస్ సార్. ఇదేం తేజ ఇది? క్లోజ్డ్ లూప్ గెయిన్. ఇది తేజ? ఓపెన్ లూప్. తేజ ఇదేంది కదా ఇది? లూప్ గెయిన్ కదా తేజ ఇది? ఎస్ సార్. అంతేనా? ఇది లూప్ గెయినా కాదా? లూప్ గెయిన్ సార్. లూప్ గెయిన్. తేజ ఇప్పుడు సపోజ్ చూడండి, యువర్ లూప్ గెయిన్, ఇఫ్ లూప్ గెయిన్, పునీత్ ఉన్నావా? far less than 1, far less than 1, what happens? GF equal to G సార్. సార్ ఈక్వల్ అయిపోతుంది సార్. క్లోజ్డ్ లూప్ ఓపెన్ అంటే రెగ్యులేట్ చేస్తాం. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జీ. అంటే ఫీడ్బ్యాక్ యొక్క స్ట్రెంగ్త్ ఏమైపోయింది? నౌ హియర్ ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ ఏమైపోయింది? ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ లో, డిమినిష్డ్, అంతేనా కదా? ఇస్ గాన్. దేనిపైన డిపెండ్ అవుతుంది ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్? లూప్ గెయిన్. లూప్ గెయిన్. రే నువ్వు గోపడకు రా నువ్వు. అలాగా సార్, ల్యాప్టాప్ యూజ్ చేస్తాం సార్, వాయిస్ అసలు వినపడట్లేదు సార్, మీకు ఆన్సర్స్ ఇస్తున్నాం అంటే గట్టిగా వస్తుంది సార్. గట్టి అరు అయితే కానీ. సో నెక్స్ట్ చూడండి, సో లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి వీరబాబు. లూప్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను వీరబాబు? యూ సీ హియర్, వీన్ ని 0 చేశాను, సేమ్ సర్క్యూట్. ఎస్ సార్. లూప్ ని బ్రేక్ చేశాను వీరబాబు. ఇదేం లూప్ అమ్మా? ఇది ఫీడ్బ్యాక్ లూప్. ఫీడ్బ్యాక్ లూప్. కట్ చేశాను వీరబాబు. బ్రేక్ చేసిన తర్వాత వి టెస్ట్ అప్లై చేస్తున్నాను. రిటర్న్ వోల్టేజ్ ఎంత? వి రిటర్న్. ఎస్ సార్. డిక్రీజ్ అయింది సార్, అది ఉంది సార్. నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ కదా ఇది? అది అలా చేస్తాం కదా, రెండు ఒకటే. రాకేష్ ఇప్పుడు చూడమ్మా రాకేష్, విఓట్ ఏమవుతుంది రాకేష్? నాకేం కావాలి రాకేష్? వి టెస్ట్ బై వి రిటర్న్ కావాలి, అంతేనా రాకేష్? ఎస్ సార్. రాకేష్ ఏంది లూప్ గెయిన్ ఎలా డిఫైన్ చేస్తాం? వి టెస్ట్ బై వి రిటర్న్. వి టెస్ట్ బై వి రిటర్నా, వి రిటర్న్ బై వి టెస్టా? వి రిటర్న్ బై వి టెస్ట్. వి రిటర్న్ బై వి టెస్ట్. ఇప్పుడు చూడు రాకేష్, ఇది విఅవుట్ ఏమవుతుంది? ఏ ఆఫ్ ఎస్ టైమ్స్ విపి మైనస్ విఎన్. వాట్ ఈస్ విపి హియర్? 0. వాట్ ఈస్ విఎన్ రాకేష్ హియర్? వి టెస్ట్ సార్. వి టెస్ట్. సో విఅవుట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆఫ్ ఎస్ టైమ్స్ వి టెస్ట్, అంతేనా రాకేష్? ఎస్ సార్. ఎస్ సార్. సో Vout is this much. What is V written in terms of Vout? R1 by R1 plus R2 into Vout. Vout. So R1. So the same problem kabatti R1 9R. So 1 by 10. Vout place lo minus A of S V test apply chestunna ikkada. Okay na Rakesh? Okay. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్తావా? లూప్ గెయిన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది చెప్తావా? వి రిటర్న్ బై మైనస్ ఏ ఆఫ్ ఎస్ బై 10. నెగిటివ్ ఎందుకు వచ్చింది రాకేష్? ఇక్కడ ఏం చూపిస్తుంది? నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే. సో ఏ ఆఫ్ ఎస్ అంటే ఎంత రాకేష్? ఇక్కడ ఆల్రెడీ రాసిన చూడు, ఒమేగా యూ బై ఎస్. ఎస్ సార్. ఎంతనా కదా? ఎస్ సార్. ఓకే. ఏ ఆఫ్ ఎస్ లో ఒమేగా యూ బై ఎస్ రాసుకున్నాను, బై 10 ఉంది. సో నేను రీఅరేంజ్ చేసుకుని ఒమేగా యూ బై 10 పైకి తీసుకున్నానమ్మా.
ఎస్ సార్. ఓకేనా? మాడ్యులస్ అప్లై చేస్తే చూడు రాకేష్ ఏమైంది, మైనస్ గాన్, ఎస్ ప్లేస్లో ఒమేగా వచ్చింది ఇక్కడ. అంతేనా రాకేష్? ఇది ఒమేగా Yes, యూ sir. బై 10 టైమ్స్ ఒమేగా, అంతేనా కదా ఇది? ఎస్ సార్. సో నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ లూప్ గెయిన్ విల్ బికమ్ వాట్ యూనిటీ. ఓకేనా రాకేష్? సో దిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్, ఏం చెప్తాను దీనికి, యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్యాక్టర్ని నేను తీసుకెళ్ళి 1 అని పెడతాను. చూడు, ఒమేగా యూ బై 10 ఒమేగాని 1 అని పెట్టాను. అప్పుడు ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా ఇది, ఒమేగా యూ బై 10, 10. అంతేనా కదా? ఒమేగా యూ వాల్యూ ఎంత ఇక్కడ ఆల్రెడీ ఎంత ఇచ్చాము, 2 pi into 10 to the power of 6. డివైడ్ బై వాట్ రాకేష్, 10, 10, sir. అంతేనా కదా? సో రాకేష్ ఎఫ్ ఎంత ఫ్రీక్వెన్సీ, 100 kilohertz. 100 కిలో హెర్ట్జ్. రాకేష్ ఇప్పుడు చెప్పు, ఈ 100 కిలో హెర్ట్జ్ ఇదే కదా, వాట్ ఇస్ ఇట్? Bandwidth of closed loop amplifier. ఇందాక అదే కదా వచ్చింది మనకు, 100 కిలో హెర్ట్జ్ ఏంది ఎస్ సార్, అంటే ఒమేగా సేమ్ వచ్చింది సార్. అంటే అర్థమైంది రాకేష్. ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుంది చెప్పు, ఈ పాయింట్ ఎఫ్యూ బై 10 కదా యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ. హలో రాకేష్, సార్. వాట్ ఈస్ దిస్? ఎఫ్యూ బై 10 కదా ఇది. ఎస్ సార్. అంటే ఎఫ్యూ బై 10, ఇక్కడ నేను లూప్ గెయిన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రాస్తున్నాను. నువ్వు అబ్జర్వ్ చేయి, ఇది యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ. ఏ యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ? యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ. దీని లెఫ్ట్ పార్ట్ ఏంది, లూప్ గెయిన్ గ్రేటర్ దాన్ 1. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ అట్ దట్ ఫ్రీక్వెన్సీ లూప్ గెయిన్ ఎంత అవుతుంది, 1, అంతేనా కదా? రైట్ సైడ్ ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ లూప్ గెయిన్ ఏమైంది, లెస్ దెన్ 1. ఇక్కడ చూడు రాకేష్ ఒక మాట, ఇక్కడ నీకు గెయిన్ ఎంత ఉంటుందంటే రాకేష్, సపోజ్ -20 dB ఉందనుకో, అంటే గెయిన్ నెగిటివ్ డీబీస్లో ఉంటుంది రాకేష్. ఇక్కడ లూప్ గెయిన్ ఎంత ఉంటుంది రాకేష్, ఇక్కడ నెగిటివ్ -20 dB. నా క్వశ్చన్ ఏంటంటే నీకు, ఇక్కడ లూప్ గెయిన్ గ్రేటర్ దాన్ 1 లేకపోతే లెస్ దాన్ 1? ఇది నా క్వశ్చన్. లెస్ దెన్ 1 సార్. ఎలా చెప్తాము, ఈ -20 dB అంటే 20 log లూప్ గెయిన్ బేస్ 10. ఈ 20 క్యాన్సిల్ అయితే ఇక్కడ -1 వస్తుంది. అప్పుడు లూప్ గెయిన్ ఏమవుతుందమ్మా, 10 పవర్ -1. ఎంతమ్మా ఇది, 0.1. 0. అంటే లెస్ దాన్ 1. అంటే లూప్ గెయిన్ ఇటువైపు ఏమవుతుంది రాకేష్, ఇది గ్రేటర్ Loop దాన్ gain 1. greater than 1. అటువైపు Less than 1. లెస్ దాన్ 1. అంటే ఇప్పుడు నువ్వే చెప్పు, ఇది 100 కిలో హెర్ట్జ్ అన్నావు. 100 కిలో హెర్ట్జ్ దగ్గర దాకే ఫీడ్బ్యాక్ యాక్షన్ బాగా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాము ఇప్పుడే, అంతేనా Yes కదా? sir. Yes sir. అంటే ఏ బేస్ పైన చెప్తున్నామంటే ఫీడ్బ్యాక్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ దాకా అని చెప్పి, యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ అక్కడ దాకా అనమాట. యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ దేనికి ఈక్వల్, Bandwidth of closed loop amplifier. బ్యాండ్విడ్త్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్. రే పునీత్, అర్థమైందా ఇది? ఎస్ సార్. నెగిటివ్ గెయిన్ నెగిటివ్ ఉంటే అర్థమైంది, గెయిన్ అంటే నెగిటివ్ అనా డీబీస్లో? డీబీస్లో less. గెయిన్ లెస్ దాన్ 1 అని. లెస్ దెన్ 1. యా, దట్స్ ఇట్. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా? ఇక్కడ పైన ఉండే క్వశ్చన్కి 5th క్వశ్చన్ ఏంటి, ఈ క్వశ్చన్లో యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగాడు, అంతేనా కదా? 100 kHz. దట్ ఈస్ ఈక్వల్ టు థర్డ్ వన్ అండ్ 5th వన్ ఆర్ సేమ్ కదా ఇక్కడ? Yes sir. ఎస్ సార్. ఇది 5th వన్, ఇది చేసేది మనం 5th వన్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ఇట్. నేను ఇక్కడ ఒక మాట రాసుకుంటాను, ఎఫ్ గ్రేటర్ లెస్ దాన్ యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ
ఎఫ్ ఫార్ లెస్ దాన్ యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ అయితే ఫార్ లెస్ దాన్ అనుకుంటాను. ఏం రాయొచ్చు మా కామెంట్? Loop gain is greater than 1. కాదు అది ఓకేలే. ఎఫ్ ఇఫ్ ఫర్ ఎఫ్ లెస్ దాన్ ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ పోలుస్తాం రా ఇక్కడ. ఫర్ ఎఫ్ లెస్ దాన్ ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ Is ఈజ్ more, మోర్. sir. జాన్వి అర్థమవుతుందా? ఎస్ సార్. ఫర్ ఎఫ్ గ్రేటర్ దాన్ యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ, యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ. Strength is low, sir. ఫీడ్బ్యాక్ స్ట్రెంత్ ఇస్ లో. ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ అంటే ఏంది కదా జాన్వి, ఇక్కడ ఓపెన్ లూప్ గెయిన్ పడిపోతా ఉన్నా కూడా క్లోజ్ లూప్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, క్లోజ్ లూప్ గెయిన్ ఎలా ఉంది, కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం. ఎస్ సార్. అది దేనిపైన డిపెండ్ అవుతుంది ఆ మ్యాజిక్? ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ పైన. ఆ ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ దేనిపైన ఉంది? లూప్ Loop గెయిన్. లూప్ గెయిన్. ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ ఈస్ లెస్. ఆ పారామీటర్ ఏంది? యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ. థ్యాంక్ గాడ్ అదేంది సింపుల్ చెప్పాలంటే నథింగ్ బట్ వాట్? బ్యాండ్విడ్త్ ఆఫ్ Bandwidth of closed loop. క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్. రకరకాలుగా అడుగుతారు ఇది. నేను మళ్ళీ ఇదే ఏమన్నానంటే చూడండి ఇక్కడ అసైన్మెంట్ రాశాను. రిపీట్ ద అబోవ్ ప్రాబ్లమ్ ఫర్ సేమ్ థింగ్ బట్ R1 ఈజ్ ఈక్వల్ టు ఆర్, R2 ఈజ్ ఈక్వల్ టు 19R. ఈ అసైన్మెంట్ చేయండి ఒకసారి. ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్. Okay, sir. Sir. ఓకే. నెక్స్ట్ చూడండి వీరబాబు, రియల్ ఇంటిగ్రేటర్ ఆర్ Practical integrator. ప్రాక్టికల్ ఇంటిగ్రేటర్. దానికి మోడల్ ఎలా చూపించాము? GMVAD ఆఫ్ ఎస్ డైరెక్ట్లీ కరెంట్ దేనికి సిలో ఫ్లో అవుతుంది. బట్ అక్కడ ఆర్ అవుట్ ఎంతమ్మా? 0, sir. Infinite, sir. ఆర్ అవుట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. అంటే ఆర్ అవుట్ అంటే ఏంది? అవుట్పుట్ రెసిస్టెన్స్, అంతేనా కదా? సో విఅవుట్ ఏమవుతుంది? విఅవుట్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఆప్ యాంప్ కదా వీరబాబు, ఇది ఎస్ సార్. ఇది రూపు, ఇది ఏంది? ఆప్ యాంప్ ఇది, అంతేనా? ఆప్ యాంప్ లోపల మోడలింగ్ ఇలా చేశాను చూడు, ఓకేనా? సో విఅవుట్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది వీరబాబు? దిస్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద ప్యారలల్ కాంబో ఆఫ్ వాట్? ఆర్ అవుట్ అండ్ సి sir. ZC of S. So impedance of capacitance is nothing but 1 by SC. Will you agree? ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. So the parallel combo of R out parallel 1 by SC is nothing but if I R1 times R2 divided by R1 plus R2, I'll end up with what? R out by 1 plus SC R out. Is it true? Yes, sir. So finally I'll get this GM R out by 1 plus SC R out if I rearrange this. ఈ A of S ఏంది వీరబాబు? క్లోజ్ లూప్ గైనా ఓపెన్ లూపా? క్లోజ్ లూప్ సార్. క్లోజ్ లూప్. ఎవరు చెప్పారు ఇది క్లోజ్ లూప్ అని? అంటే ప్రాక్టిక్ Open loop, sir. ఓపెన్ లూప్ కదరా ఇది. ఆప్ యాంప్, జస్ట్ ఆప్ యాంపే కదా ఇది Yes, sir. వీరబాబు. 1 బై ఎస్ అంతే సార్. వీరబాబు కమాన్, ఏంది ఇది? అంతేనా కదా? ఓహో నీకు అంతే సార్, అర్థమైంది సార్. ఇది బిస్కెట్ లాగా ఉందా ఏంది? ఇది కనపడలేదా ఈ డాటెడ్? కనపడింది సార్ అది. అంటే అది ఇది చెప్పేసాం సార్ అలాగే. అక్కడ ఉండాల్సింది కాదు సార్. ఇక్కడ ప్రాక్టికల్కి వచ్చేసరికి 1 ప్లస్ ఎస్ వచ్చింది డినామినేటర్లో.
ఇప్పుడు చెప్పు వీరబాబు, ఓపెన్ లూపా క్లోజ్ లూపా? ఓపెన్ లూప్ సార్. ఓపెన్ లూప్. ఎంత నీట్గా రాస్తే. సో దిస్ ఈజ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో డీసీ గెయిన్ ఏందమ్మా తేజశ్రీ? డీసీ గెయిన్ ఎంత? GM times R out. తేజశ్రీ ఉన్నారా మీరు? సార్ డిఎం చెప్పండి. టైమ్స్ జిఎం టైమ్స్ ఆర్ అవుట్. ఇది ఏ ఫిల్టర్ లా ఉందమ్మా ఇది? సార్ లో పాస్ ఫిల్టర్. లో పాస్ ఫిల్టర్. బ్యాండ్ విడ్త్ ఎంత అవుతుందమ్మా? సార్ 1/C టైమ్స్ ఆర్ అవుట్ సార్. అందుకే ఒమేగా హెచ్ రాశాను ఇక్కడ. ఇవన్నీ ఓపెన్ లూప్ దమ్మా ఇవి. ఓకేనా తల్లి, అర్థమైందా ఇది? ఎస్ సార్. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ యొక్క డీసీ గెయిన్, దీని యొక్క బ్యాండ్ విడ్త్, ఇది ఎఫ్హెచ్ ఒమేగా. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ తేజశ్రీ. ఓపెన్ లూప్ ఏ ఆఫ్ ఎస్ ఎంత? 10⁵ డివైడ్ బై 1 ప్లస్ ఎస్ బై 2π ఇంటూ 10. ఎస్ సార్. డీసీ గెయిన్ ఎంత అవుతుంది తేజశ్రీ? 10⁵ సార్. 10⁵. బ్యాండ్ విడ్త్ ఎంత? ఎఫ్హెచ్ 10 కదమ్మా ఇది. 2 ఎస్ సార్ 10 సార్. 2π ఇంటూ 10 ఎఫ్హెచ్ కదా వచ్చేసి 2π ఇంటూ 10. ఎస్ సార్. అమ్మా, ఇది కరెక్టే కదా జాన్వి? తెలుసా అది దీని నుంచి ఎలా తీసుకొస్తారు ఇది? ఎస్ సార్. ఓకే. ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది రియల్ ఇంటిగ్రేటర్. జాన్వి ఇప్పుడు చెప్పు, ఈ ఈ అంటే ఇది ఆప్ యాంప్ యొక్క ఇది గెయిన్, ఇది ఏ ఆఫ్ ఎస్. సపోజ్ ఈ ఆప్ యాంప్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో పెట్టి నేను డీసీ అప్లై చేస్తే am I going to get virtual short? నో సార్. Why? సార్ అంటే ఏ ఆఫ్ ఎస్ Infinite అనేది ఉంది. ఇన్ఫైనైట్ రాదు కదా సార్. దట్స్ ఇట్. ఎందుకు? ఏ ఆఫ్ డీసీ గెయిన్ ఇంకా 10 ఇది 10⁵ అంతేనా కదా? ఎస్ సార్. ఫైనైట్ వన్. ఓకే, అందుకే ఇది రియల్ ఇంటిగ్రేటర్. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, 10⁵. ఇది ఇది ఓపెన్, ఇది రియల్ ఇంటిగ్రేటర్ అంటున్నాను. ఇది ఓపెన్ లూపే కదా ఇది? ఎస్ సార్. ఓపెన్ లూపే కదమ్మా ఇది ఏ ఆఫ్ ఎస్. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. రెడ్ వన్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. జాన్వి 10⁵ గెయిన్ అంటే డీబీస్లో ఎంత? 100. 20 log 10⁵ బేస్ 10 అంతేనా కదా? సో 100 dB. 100 dB. సో 10⁵ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు 100 dB అంతేనా జాన్వి? ఎస్ సార్. సో వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్ హియర్? ఎఫ్హెచ్ ఎంత? హౌ మచ్? 10 హెర్ట్జ్. 10 హెడ్స్ సార్. సో I kept this as 10 hertz. How many poles are there in this transfer function? 1 pole. One pole. Single pole. So Single pole. yes. So minus 20 dB per decade to follow the roll ఎలా అవుతుంది? రోల్ ఆఫ్ ఎస్ సార్. మైనస్ 20 dB per decade. సో అర్థమైందా ఇది మా? సో బ్లూ రెడ్ వన్ చూడండి ఎలా రాశాను. హలో, సార్. రెడ్ వన్ చూడండి అమ్మా ఎలా రాశాను. 100 dB డీసీ గెయిన్. ఎంతమ్మా బ్యాండ్ విడ్త్ ఇది? ఈ పోల్ ఎంత? ఈ పోల్ ఎక్కడికి ఉంది? 10 హెడ్స్ సార్. 10 హెడ్స్ దగ్గర ఉంది. ఆ తర్వాత రోల్ ఆఫ్ ఎంత? -20 dB per -20 dB. ఇక్కడ ఎఫ్యూ దగ్గర కట్ అవుతుంది. ఎఫ్యూ ఇది ఎలా వచ్చింది? ఎఫ్యూ 10⁶ చెప్తారా ఎవరైనా? అంటే అంటే గెయిన్ బ్యాండ్ విడ్త్ మార్చాలి decade సార్. 1 పెట్టి ఇందాక 5 డికేట్ తర్వాత 0 వచ్చేది. అది రైట్. అతను ఏం చెప్పాడు చూడండి అమ్మా ఒకసారి. జీబీడబ్ల్యూ సార్. ఇది 10 జనరల్ గా మొన్న చెప్పాను కదా ఒకసారి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి. ఇది 100కి ఎంత? 80 dB.
1 కిలోకి ఎంత 60 dB అంతేనా వీరబాబు? ఎస్ సార్, అది 10 కిలోకి ఎంత 40 dB, 100 కిలోకి ఎంత 20 dB, 1 మెగాకి ఎంత 0 dB అంతేనా కదా? ఇది వీరబాబు ఇది తెలియదు అనుకో, ఎలా చేస్తావు చెప్పు? ఇది ఈ గెయిన్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటావు వీరబాబు, మాడ్యులస్ చేసి. ఎస్ సార్, అప్పుడు ఇది గ్రేటర్ దాన్ 1 అనుకుని ఫార్ గ్రేటర్ దాన్ అదే అనుకోడు, ఇందాక చూసాం కదా అది ఎలా చేయాలో. అప్పుడు ఒమేగా వచ్చింది. అప్పుడు ఎంత వస్తుంది? యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, అంతేనా కదా? ఎస్ సార్, 10 మల్టిప్లై 10 వస్తుంది. సో ఇది ఓపెన్ లూప్. సచ్ అన్ యాంప్లిఫైయర్ని ఇప్పుడు దేంట్లో పెట్టాను నేను? నెగిటివ్ ఫీడ్బ్యాక్లో పెట్టాను. దేంట్లో పెట్టానమ్మా? జాన్వి, బీటా ఎంత జాన్వి ఇక్కడ? 1/10 అంతేనా? క్లోజ్ లూప్ గెయిన్ ఏమవుతుంది జాన్వి? A(s/1 + A(s) టైమ్స్ బీటా. A(s) ఏ ఫ్యాషన్ లో ఉంది చూడు ఒకసారి. A0 డివైడ్ బై 1 + S/h S/ωh. అంటే A0 అంటే ఎంత జాన్వి ఇక్కడ? 10⁵. FH ఎంత జాన్వి? 10. ఇది ఓపెన్ లూప్ కదా జాన్వి? ఇది అంతేనమ్మా? ఇది జాన్వి, ఇది క్లోజ్డ్ లూప్. సో S ప్లేస్లో ఇది రాశాను జాన్వి. సో బీటా తెలిసిందే, రీఅరేంజ్ చేసుకున్నాను. రీఅరేంజ్ చేసుకుంటే చూడండి ఎలా వచ్చింది జాన్వి నాకు. జాన్వి ఏమొచ్చింది? డీసీ గెయిన్ ఎంత జమ్మా ఇక్కడ? A0/1 + A0 టైమ్స్ బీటా. ఒమేగా హెచ్ఎఫ్ ఎంత? ఒమేగా హెచ్ ఇంటూ 1 + A0 టైమ్స్ బీటా. అంటే క్లోజ్ లూప్లో డీసీ గెయిన్ A0/1 + A0 బీటా. బ్యాండ్ విడ్త్ ఏమొచ్చింది? క్లోజ్ లూప్ బ్యాండ్ విడ్తే కదా ఇది. ఒమేగా హెచ్ ఇంటూ 1 + A0 బీటా అంతేనమ్మా? అదేమవుతుంది? 2π ఇంటూ అది సేమ్ థింగ్. A0 అంటే తెలిసిందే మీకు. జాన్వి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత ఫ్యాక్టర్తో అయితే డీసీ గెయిన్ డిక్రీజ్ అయిందో అంతే ఫ్యాక్టర్తో మల్టిప్లై అవుతుంది. ఏంది? క్లోజ్డ్ బ్యాండ్ విడ్త్. అంతేనా జాన్వి? సో బీటా ఎంత ఉంది జాన్వి? 1/10. 1/10 సార్. 1/10. 1/బీటా ఎంత ఉంటుంది? 10. సో ఇది వర్చువల్ షార్ట్ అయితే 10 ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 10 రాశాను జాన్వి ఇక్కడ. 10⁵ ఇది. హలో, దిస్ ఇస్ 9.99 ఎంత వస్తుంది జాన్వి ఇది? ఓకేనా? ఇది కూడా 9 పాయింట్ సంథింగ్ ఇది వస్తుంది. దీన్ని 100 kHz రాశాను, ఇది 100 పాయింట్ సంథింగ్ అని చెప్పి. జాన్వి అబ్జర్వ్ చేయండి, క్లోజ్ లూప్ యాంప్లిఫైర్లో ఇక్కడ ఓపెన్ లూప్, మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ 2 సార్లు ఇక్కడ మళ్ళీ తొడిపేసి రాస్తాను. ఇది గెయిన్ ఎంత జాన్వి ఇక్కడ? A0/1 + A0 టైమ్స్ బీటా. అంటే 10⁵ డివైడ్ బై 1 + 10⁵ ఇంటూ 1/10. బ్యాండ్ ఎంతమ్మా? ఒమేగా హెచ్ఎఫ్ అదేంది? ఒమేగా హెచ్ టైమ్స్ 1 + A0 బీటా. సో 10 టైమ్స్ ఆఫ్ 1 + 10⁴ ఇంటూ 1/10. ఇది అప్రాక్సిమేట్లీ 10 వస్తుంది జాన్వి. ఇది అప్రాక్సిమేట్లీ 5 ఇంటూ 1/10. ఎస్, 10⁵ ఇంటూ 1/10. సో ఇది అప్రాక్సిమేట్లీ ఎంత? 100 kHz. జీబీడబ్ల్యూ చెప్పండి ఇక్కడ. 10⁶. 1 మెగాస్. ఇక్కడ గెయిన్ బ్యాండ్ విడ్త్ చెప్పండి. A0/1 + A0 బీటా ఇంటూ అన్ని ఒమేగా హెచ్ టైమ్స్ 1 + A0 బీటా.
క్యాన్సిల్ అయితే ఏమొచ్చిందా? 10 power 5 into 10. నాట్ ఇంటూ ఒమేగా హెచ్. సో దిస్ ఇస్ ద థింగ్. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ చూడండి, ఇక్కడ డీసీ గెయిన్ ఎంత? ఏ గెయిన్ ఇది మాట్లాడుతుంది? డీసీ గెయిన్ మాట్లాడు, అంతేనా కదా? Yes, sir. ఏ నాట్ 10 power 5. బ్యాండ్ విడ్త్ ఎంత? Omega H 10, sir. ఒమేగా హెచ్ 2π into 10. 2π into 10 కదా అది? Yes, sir. Yes. ఇక్కడ 10 కదా నేను రాయాల్సింది ఎగ్జాక్ట్లీ. టూ పై ఇంటూ 10 కదా జాన్వి అది? Yes, sir. 2π into 10. ఇప్పుడు గెయిన్ బ్యాండ్ విడ్త్ చెప్పండి జాన్వి. ఏ నాట్ A0 ఇంటూ times omega H దిస్ ఇంప్లైస్ జీబీడబ్ల్యూ ఏంది జాన్వి ఇక్కడ? constant. ఫర్ సింగిల్ పోల్ సిస్టమ్, అంతేనా? Yes, sir. చూడండి ఇదే రాశాను నేను ఇక్కడ. సో బ్లాక్లో ఏమైంది? సార్ బ్లూలో చూడండి, ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైర్. డీసీ గెయిన్ ఎంత అయింది? 10 power 5 డివైడ్ బై 1 + 10 power 5 into 1/10. ఇది డీబీలో. Yes, sir. ఎంత ఫ్యాక్టర్తో అయితే 10 power 5 నుంచి ఎంత ఫ్యాక్టర్ అయితే డివైడ్ అయిందో బ్యాండ్ విడ్త్, అంతే ఫ్యాక్టర్తో గెయిన్ ఎంత అయితే ఫ్యాక్టర్తో డిక్రీజ్ అయిందో అంతే ఫ్యాక్టర్తో బ్యాండ్ విడ్త్ కూడా ఏమవుతుందమ్మా? Increase అయింది. ఇంక్రీజ్ అవుతుంది. అంతేనా కదమ్మా ఇది? Yes, sir. సో ఎలా జీబీడబ్ల్యూని కాన్స్టెంట్ పెడతాను, అంతేనా కదా? Yes, sir. జాన్వి ఇక్కడ చెప్పండి, యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఎంత? 10 power 6. 1 kHz. యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఎంత? 100 kHz. జాన్వి బ్యాండ్ విడ్త్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైర్ ఎంత? 100 kilohertz. యూనిటీ లూప్ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఎంత? 100 kilohertz. 100 kHz. ఫీడ్బ్యాక్ స్ట్రెంగ్త్ చాలా మోర్ టిల్ వాట్ ఫ్రీక్వెన్సీ? Till 100 kilohertz. 100 kHz. యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఏంది? 10 sir. 1 mega. ఎంత? 10, sir. 10. యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్. యూనిటీ గెయిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ 1 mega, 1 sir. mega, sir. 1 మెగా. 10 అంటున్నాడు ఎవడు? సార్ అంతే సరిగ్గా వినలేదు సార్. అర్థమైందమ్మా ఇది? లాస్ట్ పాయింట్, ఐఎమ్ ఫినిషింగ్ దిస్. ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను నేను ఇక్కడ. బీటా ఏమవుతుందమ్మా? హియర్ బీటా ఏమవుతుందమ్మా? R1 by R1 plus R2. ఓకే, ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ చూడండి. ఏ ఆఫ్ ఎస్ ఇచ్చాను నేను జాన్వి ఇక్కడ, ఆ వాల్యూస్ రాస్తున్నాను ఇక్కడ, అదే పైందే అది. జాన్వి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను చూడండి, ఫర్ డీసీ మోడ్ ఆఫ్ ఏ ఆఫ్ ఎస్ ఎంత జాన్వి? ఓపెన్ లూప్ 10 power 5, sir. 10 power 5 ఫైనైట్. ఫర్ డీసీ వర్చువల్ షార్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంతేనమ్మా? Yes, sir.
ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంకో పాయింట్, ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ చూశాను. ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ డీసీ గెయిన్ ఎంతమ్మా ఇది? A0. FH ఎంత? 10 హెర్జ్. GBW ఎంత? 10⁵ × 10, 1 మెగా. సో క్లోజ్ లూప్ యాంప్లిఫైర్లు ఎంతమ్మా ఇది? చూడండి, ఆ డీసీ గెయిన్ ఏమైందమ్మా? అమ్మా, క్లోజ్ లూప్ యాంప్లిఫైర్లో డీసీ గెయిన్ ఏమైంది? A0 by 1 + A0 బీటా. సో దిస్ ఇస్ ద థింగ్. FHF ఏమైంది? FH × 1 + A0 టైమ్స్ బీటా. అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఏమైతే డిస్కస్ చేసాం, సేమ్ థింగ్ ఇక్కడ కూడా డిస్కస్ చేస్తున్నాం కదా. అదే ఇది డీసెన్సిటివిటీ ఫ్యాక్టరే కదా, ఇది డి అంటే, క్యాపిటల్ డి అంటే ఇది 1 + A0 బీటా. A0 times beta. సో బ్యాండ్ విడ్త్ కూడా అంతే ఇంప్రూవ్ అయింది. బట్ ఇఫ్ ఐ అగైన్ క్యాలిక్యులేట్ GBW, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద సేమ్ థింగ్. రే రమణ బాబు, సార్ బీటా తెలియదు సార్ మనకి. బీటా తెలీదా? ఓకే, ఇక్కడ నేను రాయడం మర్చిపోయానమ్మా. 9R మా ఇది. ఓకేనా రమణ బాబు? 1/10. ఓకే సార్. ఇప్పుడు చూడండి రమణ బాబు, GBW ఇలా రాస్తాను కొన్నిసార్లు, ఇలా రాస్తున్నాను కొన్నిసార్లు. A0 × FH, దీని యూనిట్స్ ఏంది? హెడ్జ్ సార్. హెడ్జ్ దీని యూనిట్స్. ఫైన్. A0 × ωH అని రాస్తున్నాను, అప్పుడు రేడియన్స్ పర్ సెకండ్. రేడియన్స్ సార్. ఏం లేదు, దీన్ని 2 మల్టిప్లై చేస్తేనే కదా ఇది వచ్చేసింది. సార్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒక ప్రాబ్లం ఇచ్చాను కదా, ఆ ప్రాబ్లం చేయండి అమ్మా. ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్. ఫైనల్ అసైన్మెంట్ ఒకటి రాసిస్తాను, ఆ అసైన్మెంట్ మీరు చేయండి. వీరబాబు, సార్ ఎంత ఇచ్చాను ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ? sin 2π 10⁵. అప్లై చేస్తావా వర్చువల్ షార్ట్? చేయలేను సార్, 10⁵ ఇచ్చారు కదా. అప్లై చేయలేవుగా వర్చువల్ షార్ట్? చేయలేను సార్. ఫైండ్ Vout ఆఫ్ t. ఇది అసైన్మెంట్. ఇది కానీ అర్థమైతే లాస్ట్ క్లాస్కి ఇది చాలా అంటే దట్స్ రియలీ గుడ్ థింగ్. ఓకేనా వీరబాబు? అంటే వీరబాబు, ఏం క్యాలిక్యులేట్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? మోడ్ ఆఫ్ ES సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? జాన్వి, ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? ట్రాన్స్ఫర్ ఫంక్షన్. H(s) క్యాలిక్యులేట్ చేస్తాం. Vout అంటే క్లోజ్ లూప్ గెయిన్, అంతేనా జాన్వి? దీని నుంచి ఏం చేస్తాం? ఫస్ట్ మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఫైండ్ అవుట్ సార్. మాగ్నిట్యూడ్, ఫేజ్. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర? 10⁴ అదే ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ 100K దగ్గర. 10⁵ అంటే ఎంతరా? 100Kనా? ఎస్ సార్. సిమిలర్లీ ఫేజ్, ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనుకుంటున్నాను? ఎట్ 10K అనుకుంటున్నాను. ఫేజ్ ఎట్ F = 100K. పునీత్, వింటున్నావా? ఎస్ సార్. అప్పుడు ఫైనల్ Vout ఏమవుద్దు చెప్తావా వీరబాబు? K times Vn. K times Vn. సారీ, ఓ పని చేద్దాను నేను ఇక్కడ, sin ωt సార్. మీకు కొద్దిగా ఏ చేయడం కోసం Vn ఆఫ్ t ఇంటూ Vm అంటాను వీరబాబు. ఓకేనా? జనరలైజ్గా
మొత్తం అప్పుడు కేస్ మొత్తం వస్తుందిగా సైన్ K వాట్ ఇస్ ఇట్ Vm sin omega t minus plus Sin 5. 2 pi into 10 power 5t plus 5. మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ? K and 5. and 5. అంతే, ఇంకేం లేదు. Is it making sense? అంతేనమ్మా? That's it. ఇది చేసి చూడండి ఒకసారి, then you will get the answer. This is the clue. Puneet, any doubts? No, sir. Any doubts? Fine.